సారక్క గద్దెలని పెట్టిండ్రు ఇంట్లో మంచిగా ముగ్గులు వేసిండ్రు, ఇద్దరు అమ్మలకు పసుపు కుంకుమ గిట్ల పెట్టి గద్దెలు పెట్టిండ్రు. సమ్మక్క సారక్కకి జాతరకి సంబంధించి మొత్తం అన్ని పోటువలు అన్నీ పెట్టిండ్రు. ఆదివాసీల నృత్యాలు ఏమేమి ఉంటాయో అవన్నీ పోటువలు కట్టి మంచిగా ఇట్లా తయారు చేసి పెట్టిండ్రు. మీదికి చూస్తే గోండు జాతి వాళ్లకు ఈ ఇప్ప చెట్టు ఏదైతే ఉన్నదో 20 రకాల మంచి చేసేటటువంటి 20 రకాల వంటకాలను చేసేటటువంటి పువ్వులు, ఆ ఇప్ప పువ్వులు 1 2 3 4 5 పంచపాండవులు వీళ్ళు. అర్జునుడు, నకులుడు, సహదేవుడు, భీముడు, సాంబమూర్తి అంటే ధర్మరాజు ఆయన. వాళ్ళ చేతితోటి చేసినటువంటి వస్తువులు ఇవన్నీ కూడా చేతులతో ఎంత ముద్దుగా చేసిండ్రమ్మ. గుర్రాలను, మొసల్ని ఇట్లా చిలుక కొయ్య అంట గంటెలు చూడుండేమో మంచిగా కొబ్బరి చిప్పతో చేసిన గంటెలు అవన్నీ ఇట్లా వాళ్ళకి సంబంధించిన పరికరాలు అని పెట్టిండ్రు. ఇట్లా వాడుకునే గృహోపకరణాల గ్యాలరీ. ఇంట్లో వాడుకోరా ఇక కుండలు గిన్నెలు బిన్నెలు అన్ని ఇవన్నీ కుండలు, సొరకాయ తోటి చేసినటువంటి గంటెలు ఇవన్నీ బాగానే వస్తువులు పెట్టిండ్రమ్మ. పేటకు పోయినప్పుడు వాడుకునేటటువంటి గాడిద పుట్ట అంట, బోన్ అంట, ఈటెలంట ఇవన్నిటిని గురించి రాసిండ్రు. వెనకటికి ఆహుం అనుకుంటే దంచుదురు కదా మనోళ్ళు, అగో అట్లాంటిది ఇది. కాకపోతే కర్రతోటే చేసిండ్రు. ఇది కింకిణి వాద్యం అంట, ఇది ఏమో డక్కి, అదేమో డోలు. ఒక పాట పాడుండి అన్న చూస్తాం మరి. ఇప్ప లడ్డూలు అమ్మ ఎట్లా ఇస్తున్నారు, ఏం కథ, ఎవరు చేసిండ్రు ఇవన్నీ తయారు? ఇవి మేమే చేసినాం మేడం. నిరుడు 60 ఆటలు ఇచ్చిండ్రు ఇది ఐటీడీఏ నుంచి. ఈ సంవత్సరం 80 ఆటలు ఇస్తుండ్రు. రోజు నెలకు 20 క్వింటాల లడ్డు పంపిస్తాం మేడం. ఒక డబ్బా కక్క ఇది 200 ఉంటుంది, కేజీ కంటే 400 అక్క. మొత్తం లంబడి జ్యువెలర్స్, బంజారా జ్యువెలర్స్ మొత్తం మేము తయారు చేస్తాం. ఇది మెడలేసుకునే దండ అంటే ఇట్లుంటదంట, బాగానే ఉన్నది. అన్న ఎంత పడుతుండొచ్చు నాన్న ఇవి ఒక్కొక్కటి? ఇది ఒకటి అంటే 1000 దాకా పడుతుందమ్మ. చాలా ముద్దుగున్నది కదా, టింగ్ 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 అంటుంటే మంచిగా అనిపిస్తుంది కదా. ఎంత పడుతుంది అన్న ఒకటి? 500 మేడం. 500కు ఒక పిట్టే. ఓ ఏమో నిజం పిట్ట లెక్కనే ఉన్నదమ్మ ఇది. కోయోళ్ళు ఎట్లెట్లా అవుతుంటారో అట్లనే వాళ్ళ జీవన శైలినే చూపించేటటువంటి బొమ్మలు మంచిగా ఉన్నది చూడండి అమ్మ. అన్న ఇది ఎంత పడుతుంది? ఇది 6000 మేడం. 6000 పడుతుంది అంటే ఇది కానీ చాలా బాగున్నది. ఓ ఈమెను చాలా రోజులకు చూసిన అమ్మ మరిచెంబు అని. ఈ మరిచెంబులో నీళ్ళు తీసుకొని పోదురు యాడికి పోయినా. ఎంత ముద్దుగున్నది కదా మరిచెంబు.